శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 3 శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం నిన్న 2వ అధ్యాయాన్ని మొదలుపెట్టాం. ఒకసారి నిన్న ఏం చెప్పుకున్నామో క్లుప్తంగా చెప్పుకుందామండి. బాపట్ల కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్గా పనిచేస్తున్న మాస్టర్ గారు ఆ పదవిని విడిచిపెట్టి జిల్లెలమూడు అమ్మ సన్నిధిలో ఉన్నారట. ఒకరోజు బాబాని పూజించుకుంటూ అనుకున్నారట మహాత్ముల దర్శనం ప్రసాదించమని. అప్పుడు బయటికి రాగానే కుమారస్వామి అనే భక్తుడు ఒక అతను ఎదురయ్యి చెప్తారట, నేను సకుటుంబంగా ఆనందమాయి అమ్మ అనే మహాత్మురాలు ఒక ఆవిడని దర్శించుకుంటూ ఉంటాను, మీరు కూడా వెళ్తే బాగుంటుందేమో అని చెప్తాడనమాట అమ్మ గురించి. అప్పటి నుంచి ఇంకా మాస్టర్ గారికి అమ్మ దర్శనం చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఆలోచిస్తూ, కానీ మాస్టర్ గారు ఏమనుకుంటారంటే ఆవిడ దర్శనం చాలా కష్టం, నిజానికి చాలా కష్టం అమ్మ దర్శనం, ఒక చోట ఉండరు, అందువల్ల ఎలా జరుగుతుంది దర్శనం, నాకు అమ్మ దర్శనం ఎలా ప్రాప్తిస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఆమెని ఎట్లా దర్శించడమా అని ఆలోచిస్తూ బాపట్లలో మాతృశ్రీ ప్రెస్లో కూర్చుని ఉండగా అక్కడ పత్రిక ఒకటి అక్కడ కుమారస్వామి గారు మాస్టర్ గారి చేతికిస్తారు. చూస్తే నైమిసారణ్యంలో ఆనందమాయి అమ్మ 7 రోజులు అక్కడ ఉండి భాగవత సప్తాహం నిర్వహిస్తున్నారు అని చెప్పి ఉంటుందన్నమాట. 7వ రోజుకి అక్కడికి 7 రోజులు అమ్మ అక్కడ ఉంటారు కాబట్టి దర్శనం చేసుకునే అవకాశం వచ్చిందని చెప్పేసి అది సాయి సందేశంగా ఆయన మాస్టర్ గారు స్వీకరించి బయలుదేరతారు. ఆ రోజు నిర్వహించవలసిన మాతృశ్రీ పత్రికలో ముద్రణ అవన్నీ పూర్తి చేసుకుని సాయంత్రానికి రైల్వే స్టేషన్కి వెళ్ళి బయలుదేరతారు. ఇంకా మాస్టర్ గారు పెద్దగా నైమిసారణ్యం ఎక్కడుంది ఏంటి వివరాలు అవి కూడా పెద్దగా తెలీదు, అది ఉత్తర దేశంలో ఉందని మాత్రం మాస్టర్ గారికి తెలుసు అనమాట. సరే బయలుదేరుతారు. వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఒక పెద్ద రగ్గు 4 ఏదో జతల బట్టలు వేసుకుని వెళ్ళిపోతారనమాట మాస్టర్ గారు. మొత్తానికి ఎలాగైతేనేవి తెలుసుకొని ఆయన వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ శీతాకాలం ఉండడం వల్ల విపరీతమైన చలి, ఎముకలు కొరికే చలి ఉంటుందన్నమాట. అలాంటి ప్రదేశంలో మాస్టర్ గారు నడుచుకుంటూ 8 మైళ్ళు నడిచి అడవి ప్రాంతంలో నడుచుకుంటూ పెడతారు. అక్కడ ఒక బ్రహ్మచారి బృందం వెళ్తుంటే వాళ్ళతో పాటు పెడతారనమాట. సుమారు 7ంటికి అక్కడ చేరుకునేసరికి అక్కడ గుడారాలు వేసి షామియానాలు ఉండి అక్కడ లైటింగ్ తోటి అక్కడ ఆనందమాయి అమ్మ ఉన్న ప్రదేశం అంతా అక్కడ కనిపిస్తుంది అనమాట. అప్పటికే బాగా చలికి మాస్టర్ గారి బట్టలన్నీ ముద్దయిపోయి ఉంటాయి అనమాట, బాగా తడిసిపోయి. ఒక షామియానాకి ప్రవేశిస్తారు. ప్రవేశించి వీళ్ళందరూ కూర్చుంటారు అమ్మగారి దగ్గరికి వెళ్ళి. అమ్మ చక్కగా వెన్నెల్లాగా నవ్వుతూ పసిపిల్లలాగా అందంగా తెల్లగా ఆవిడ ఉన్నారట. 70 ఏళ్ళు వయసు ఉండొచ్చు ఆవిడకి అని చెప్తున్నారు. అతి తెల్లని చీర కట్టుకుని వెన్న ముద్దలా ఉంది అమ్మ అంటారు. మధ్యలో మాస్టర్ గారి కేసు చూసి నీవెక్కడి నుంచి వస్తున్నావు ఏమిటి అని అన్ని వివరాలు అడుగుతారనమాట. అడిగి శ్రద్ధ అన్నది చాలా గొప్పది, ఎక్కడెక్కడి నుంచో ఎందుకు వస్తున్నారో తమకే తెలియకుండా ఎన్ని కష్టాలు కోర్చో ఇక్కడికి వస్తూ ఉంటారు, ఆనంద స్వరూపమైన పరమాత్మ కోసం జీవుడు పడే ఆరాటాన్ని వివరించ సాధ్యం కాదు అంటారు. ఆ వాక్యం కరెక్ట్గా మాస్టర్ గారికి ఎంత బాగా సెట్ అయిందో చూడండి. ఆనంద స్వరూపమైన పరమాత్మ కోసం జీవుడు పడే ఆరాటాన్ని వివరించ సాధ్యం కాదు అని అంటారనమాట ఆవిడ. ఆయనే ఇన్ని రూపాలు ధరించడం ఎందుకో, మళ్ళీ ఇలా ఆరాట పడడం ఎందుకో అంటారు. అక్కడున్న భక్తులందరూ మాస్టర్ గారికేసి వింతగా చూశారట. తర్వాత అమ్మకే నమస్కరించుకొని మాస్టర్ గారు చెప్పారట, నేను ఆంధ్రదేశం నుంచి వచ్చాను అని చెప్తే అంత దూరం నుంచి వచ్చావా అని అంటారు అమ్మ. అమ్మ దగ్గర కంటే దూరం ఏమిటి, వడిలోకి చేరగలడమే నా ధన్యత అంటారు. అనిన తర్వాత మరుక్షణం అమ్మ కాసేపు అయ్యేసరికి వెళ్ళిపోతారనమాట. తర్వాత మాస్టర్ గారికి భోజనం వసతి ఇవన్నీ గుర్తొస్తాయి.
అడుగుతారనమాట, నాకు ఎక్కడైనా వసతి ఉందా అని అడిగితే వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, ఇక్కడ ఎవరైతే అమ్మ దగ్గర దీక్ష తీసుకుంటారో వాళ్ళే ఈ ప్రాంగణంలో ఉండాలి, వీలు లేదు అని చెప్తారు. లేదంటే ఒక్క రాత్రికి ఇక్కడ కొంచెం ఇట్లా మూల పడుకుంటాను, పొద్దున్నే ఎక్కడొక్కడ వసతి చూసుకుంటాను అని చెప్పినా సరే వినరు. అతను మాస్టర్ గారిని ఇలా జబ్బ పట్టుకొని తీసుకెళ్ళిపోయి అక్కడ గేటు బయట వదిలేస్తాడు అనమాట. తీసుకెళ్ళి అతను కంఠధ్వనిలో బాగా అపహాస్యము, తను తీసుకున్న దీక్ష పట్ల, ఆశ్రమంలో తనకున్న స్థానం పట్ల గౌరవం, ఇవన్నీ అతని గొంతులో, ఎవరైతే మాస్టర్ గారు అక్కడ అతని గొంతులో మాస్టర్ గారు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంక సరే ఏం చేద్దామో మాస్టర్ గారికి అర్థం కాక అక్కడే ఒక చెట్టు దగ్గర అలా అక్కడే కూర్చుంటారు అనమాట. కాసేపటికి ఇంకా చలి ఎక్కువైపోయేసరికి రగ్గు తీసుకుని కప్పుకుంటారు. ఇంతలోనేమో ఒక బోట్ల శబ్దం వినిపిస్తుంది. ఎవరైనా చూస్తే గోర్క, ఇక్కడే ఉన్నావంటే చచ్చిపోతావు, అంత ఎముకలు కొరికే చల్లే ఉంది, ఎట్లా ఉంటావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటారు. అంటే ఉంటే ఉంటాను లేకపోతే చేస్తాను అంటారు మాస్టర్ గారు. అతను సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతట్లా మాస్టర్ గారికి ఒళ్ళంతా జ్వరం వచ్చినట్లు అవుతుంది, తుమ్ములు, దగ్గు, గొంతు నొప్పి ఇవన్నీ వచ్చేస్తాయి. ఓ పక్కన కడుపులో ఆకలి. అప్పుడు ఆకలి వేసినప్పుడు మాస్టర్ గారికి అనిపిస్తుంది అనమాట, బాబా 12 సంవత్సరాలు వేపాకులు తిని జీవించాను అని చెప్పారు కదా, అది నాతోనే అంటే మాస్టర్ గారితోనే అన్నట్టు అనిపించి ఆకలి, నీరసం ఆయనకి అదృశ్యం అయిపోయాయట. ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం. ఇక్కడి నుంచి చదువుకోవాలండి. భగవంతుని సృష్టిలో ఎల్లప్పుడూ అలా ఆరు బయట చెట్లు, క్రింద తలదాల్చుకునే ప్రాణులు ఎన్నో ఉన్నాయని, అన్ని సంవత్సరాల జీవితంలో కేవలం ఒక్క రాత్రి అలా ఉండవలసి వచ్చినందుకు అంతగా బాధపడిపోతున్న నేను నిజంగా ఆనందమాయే దర్శనానికి వచ్చానో లేక శారీరక మానసిక సౌఖ్యాల కోసం వచ్చానో నాకు అర్థం కాలేదు. మాస్టర్ గారు చూడండి ఎంత అద్భుతంగా రాశారు. ఇక్కడ అంటున్నాడు, భగవంతుని సృష్టిలో ఎల్లప్పుడూ ఆరు బయట చెట్లు కింద తలదాచుకునే ప్రాణులు ఎన్నో ఉన్నాయని. మనకు తెలుసు కదా, ఎన్నో ప్రాణులు రాత్రి అయ్యేసరికి వెళ్ళిపోయి అక్కడ తలదాచుకుంటూ ఉంటాయి. ఆరు బయట ఎన్నో ప్రాణులు అన్ని సంవత్సరాల జీవితంలో కేవలం ఒక రాత్రి అలా ఉండవలసి వచ్చినందుకు అంతగా బాధపడిపోతున్న నేను నిజంగా ఆనందమయ అమ్మ దర్శనానికి వచ్చానో లేక శారీరక మానసిక సౌఖ్యాల కోసం వచ్చానో నాకు అర్థం కాలేదు అంటున్నారు. అసలు మాస్టర్ గారు ఎలా ఆలోచిస్తున్నారో చూడండి. మనమైతే అసలు ఎలా ఉంటాం? ఇన్ని సంవత్సరాల జీవితంలో ఒక్క రాత్రి నేను ఇలా గడపవలసి వచ్చినందుకు నేను ఎంత బాధపడుతున్నానా? నేను దేనికోసం వచ్చాను? ఆనందమయ అమ్మ దర్శనానికి వచ్చానా లేక నా శరీరానికి మనసుకి సౌఖ్యాల కోసం వచ్చానా అని నాకు అసలు అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అని మాస్టర్ గారు అనుకున్నారట. కానీ మనం అసలు అలా ఆలోచిస్తామండి? ఏ సౌకర్యం లేకపోయినా ఎంత తిట్టుకుంటామో. అవునండి, ఎక్కడైనా చిన్న మనకి ఇన్కన్వీనియన్స్ వచ్చిందనుకోండి, సౌకర్యంలో ఎంత బాధపడిపోతామో మనం. బాబా ఏంటి ఇలా చేశారు, ఎట్లా ఉన్నాము, ఇది లేదు అది లేదు, అవునా? కానీ మాస్టర్ గారు చూడండి ఎంత బాగా ఆలోచించుకున్నారు. అసలు ఇలాంటి పరిస్థితులు అయితే మనకు రావు. రాత్రుళ్ళు ఎముకలు కొరికేసే చల్లో బయట ఉండి మహాత్ముల దర్శనానికి వెళ్ళి ఇలాంటి పరిస్థితులు ఏం లేవు మనకి కదా. మనందరం హాయిగా ట్రాన్స్పోర్టు శుభ్రంగా వెళ్తున్నాం, అక్కడ అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నాం. వెళ్ళే వాళ్ళం మనందరికీ తెలుసు ఆ విషయం. ఆహారానికి, వసతికి ఎక్కడ మనకి ఇబ్బందులు లేవు. మాస్టర్ గారు ఎంత శ్రమ కోర్చి వెళ్ళారో చూడండి. ఆయన నాకున్న ప్రేమ సాయి మీదనా లేక ఆయన వల్ల లభించగలదనుకున్న వసతుల కోసమా? చూడండి ఎలా చెప్తున్నారు. నాకున్న ప్రేమ బాబా మీద ఉందా లేకపోతే నాకు సౌఖ్యాల కోసం నేను నిజంగా లేక మానసిక ఒకసారండి సాయి మీదనా లేక ఆయన వల్ల లభించగలదనుకున్న వసతుల కోసమా? నాకున్న ప్రేమ బాబా మీద ఉందా లేక ఆయన వల్ల నాకు లభిస్తుంది అని అనుకున్న వసతుల కోసమా? ఏంటి నాకు ఆయన మీద ప్రేమ ఏ రకంగా ఉంది అని ఆలోచిస్తున్నారు. నిష్ఠ ఓరిమి కించిత్తైనా అలవరుచుకొని నేను అసలు అన్వేషణేనా? ఆయన ఎట్లాగా నిందించుకుంటున్నారో చూడండి. ఇక్కడ నిష్ఠ ఓరిమి కించిత్తైనా అలవరుచుకొని నేను అసలు అన్వేషణ అంటున్నారు.
ఇక్కడ ఒక సాధకుడిగా మనం మాస్టర్ గారిని చూడొచ్చు అనమాట. కానప్పుడు నేను ఇంత దూరం ఎందుకు వచ్చినట్లు, అసలు నేను అన్వేషణేనా, నిష్ఠా ఊర్మిళ అలవరుచుకుంటున్నానా, నా కానప్పుడు నేను ఇంత దూరం ఎందుకు వచ్చాను, నేను అసలు నన్ను నేను వంచుకొని నేను ఒక సాధకుడినన్న అహంకారాన్ని తృప్తిపరుచుకోవడానిక. చూడండి మాస్టర్ గారు ఎలాంటివి వచ్చేస్తున్నాయి ఆయన మీద, ఆయనకి వచ్చేస్తున్నాయి అనమాట ఇలాంటి అభిప్రాయాలు. నన్ను నేను వంచుకొని నేను సాధకుడినన్న అహంకారాన్ని తృప్తిపరుచుకోవడానిక, అబ్బా నేను చాలా సాధకుడిని అని చెప్పి నా అహంకారాన్ని పెంచుకోవడానిక, తృప్తిపరుచుకోవడానిక, ఆనందమాయి వంట మహాత్మురాల అనుగ్రహం కోసం వచ్చానా, లేక ఈ అహాన్ని పెంచుకోవడానిక. ఎంత బాగా రాశారు చూడండి. ఆనందమాయి వంటి మహాత్మురాల అనుగ్రహం కోసం వచ్చానా, లేక నేను నా ఈగోని పెంచుకోవడానికి వచ్చాను, నేను గొప్ప సాధకుడు నన్ను ఈగోని పెంచుకోవడానికి వచ్చాను నేను అని చెప్పి మాస్టర్ గారు పరిపరి విధాల రకరకాలుగా అనుకుంటున్నారు ఆయన గురించి. ఆయన అంటే అలా అనుకున్నందుకు అనమాట, అక్కడ సౌఖ్యాలు కావాలి అని అనుకున్నందుకు ఆ వచ్చిన ఆ తలంపుకి మాస్టర్ గారు ఇంతలాగా ఆలోచిస్తున్నారు. మన మాస్టర్ గారి గురించి చెప్పుకోవాలంటే ఒక్క విషయం అండి. ఎలా ఉండేవారంటే మాస్టర్ గారు అంటే సాధనలో ఆయన ఎట్లా చేసేవారంటే, ఎప్పుడైనా కూర్చోవాలనిపించింది అనుకోండి మాస్టర్ గారికి, అసలు ఇలా ఎందుకు అనిపించింది నాకు కూర్చోవాలని చెప్పి ఆ రోజంతా అన్ని రోడ్లు నడిచేసేవారట, విపరీతంగా నడిచేవారట. ఎక్కడికైనా వెళ్ళాలి నడవాలనిపించింది అనుకోండి, ఇలా ఎందుకు అనిపించింది అసలు నాకు అని చెప్పి కూర్చునేవారట. అన్నిటికీ ఆపోజిట్గా చేసి మనసుని అట్లాగా సాధకులు ఎట్లా లొంగ తీసుకోవాలో మనసుని అట్లా ఆయన మనకి చేసి చూపించారు, ఆచరణతో చూపించారు. అందుకే మాస్టర్ గారిని ఆచార్య అంటారు. అమ్మగారు చెప్తారు ఒక చోట, మనకి మహాత్ములు ఎంతమంది అయినా ఉండవచ్చును గాక, కానీ ఆచార్యుడు అన్న ఆయన లభించడం చాలా చాలా కష్టం, అరుదు. అట్లాంటి వాళ్ళు చాలా అరుదు అని చెప్తారు అమ్మగారు ఒక ప్రవచనంలో. అట్లా ఇలా అప్పటి నా భావాలెంత నికృష్టమైనవో తలుచుకొని సిగ్గుపడుతుండగానే పక్షుల రొదతో అడవంతా నిండిపోయి మరికొద్దిసేపట్లో ఆకాశం తెల్లబారింది. నా తెలివిలాగే అన్నారు మాస్టర్ గారు. అప్పటికి ఆ భావాలన్నీ నాకు ఎలాంటి భావాలు వచ్చాయి అని చెప్పి మాస్టర్ గారు తలుచుకుని సిగ్గుపడుతున్నారట. ఏంటి ఇట్లా నాకు ఇట్లాంటి ఎందుకు అనిపించింది, నాకు ఇలాంటి సుఖాలు కావాలని ఎందుకు అనిపించింది, నాకు ప్రేమ ఉన్నది బాబా మీద కాదా ఏంటిది అని చెప్పి చాలా ఈ సుఖాల కోసం వచ్చానా, లేక ఆనందమయ్య అమ్మ దర్శనానికి వచ్చానా, నేను అసలు అన్వేషణేనా ఇలా ఆలోచిస్తున్నానంటే అసలు అని చెప్పి మాస్టర్ గారు అట్లా పరిపరి విధాలు ఆలోచించుకుంటుంటే అనిపించింటారు, నేను ఎంత నికృష్టమైన వాటితో భావాలతోటి ఉన్నానని తలుచుకొని సిగ్గుపడ్డారట మాస్టర్ గారు. ఇంతట్లో పక్షుల రథతో ఈ సిగ్గుపడ్డం అనేది మనం సిగ్గుపడాలండి. ఎందుకంటే మనం వెళ్ళిన చోటల్లా సౌఖ్యాల కోసం ఆలోచిస్తాం. నాకు ఇప్పుడు వసతి ఎలాగా, నాకు భోజనం ఎలాగా, అన్నీ ఉంటాయా ఉండవా, పడుకోవడానికి వీలుగా బెడ్స్ ఉన్నాయా లేదా, నాకు మంచి ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా, నిద్ర ఉందా లేదా, ఆలస్యం అయితే ఎట్లాగా, ఇట్లా ఎన్నో మనకి మనం వెళ్ళే వాళ్ళందరికీ అనుభవం ఇవన్నీ. అంటే చిన్న శ్రమ కూడా లేకుండా మనం దర్శనం చేసుకుని వచ్చేయాలన్నమాట, అయిపోవాలి మనకు దర్శనం. పైగా అంటే మనం అనుకున్నట్టుగా జరగాలి బాగా, అది కూడాను ఏ శ్రమ పడకుండాను. మనమైతే అట్లా ఆలోచిస్తాం, ఏం తేడా వచ్చినా ఆ మహాత్ముల్ని అంటాం, అయితే బాబాని అంటాం, ఇలా చేశారు బాబా అని కదా. అట్లా అందుకని కొద్దిసేపట్లో ఏమైందిట, పక్షుల రొదతో అడవంతా నిండిపోయి మరి కొద్దిసేపట్లో ఆకాశం తెల్లబారింది నా తెలివిలాగే అంటున్నారు. లేచి నిలబడేసరికి ఒళ్ళు తల చెప్పలేనంత నొప్పి పుడుతున్నాయి. అంతా చలిలో మొత్తైపోయి ఉన్నారు మాస్టర్ గారు, వణుకు పెట్టేసి పళ్ళని పటపటలాడిపోయి అంత చలి అన్నమాట అండి. అంత తీవ్రమైన చలిలో ఆయన ఉండడం వల్ల ఒళ్ళు తల చెప్పలేనంతగా నొప్పి పుట్టేసేట. జలుబు తీవ్రమైన జ్వరం నన్ను ఆవహించాయి. జలుబు వచ్చేసింట ఆ చలికి, తీవ్రంగా ఫీవర్ కూడా వచ్చేసింట. అంతటి మరి చలిలో ఆ మంచులో మొద్దయిపోతే జరిగేది అదే కదా. అలా అక్కడ ఎన్ని రోజులు ఉండగలను అని అనిపించింది. ఇలా నేను ఎన్ని రోజులు ఉంటాయి, ఈ చలి ఇంతలా ఉంది, జ్వరం వచ్చేసింది, జలుబు వచ్చేసింది, ఈ జ్వరంతో నేను ఎట్లా ఉంటాను ఎన్ని రోజులు
అసలు ఉండగలనా అనిపించింట. సుమారు 2 పర్లాంగుల దూరంలో ఉన్న నది దగ్గరికి వెళ్ళి ముఖం కడుక్కోకపోతే నీరు మంచుగడ్డలా అమిత చల్లగా ఉన్నాయి. చూడండి ఇంతట్లా మాస్టర్ గారు ఏం చేశారు, 2 పర్లాంగుల దూరంలో నది ఉందిట, నది దగ్గరికి వెళ్ళి ముఖం కడుక్కోబోయారట. మరి కాలకృత్యాలు తీర్చుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదండి. మొహం కడుక్కోబోయారట. కడుక్కోబోయేసరికి నీళ్ళు ఎలా ఉన్నాయట, మంచుగడ్డలా ఉన్నాయట. అంతటి చలి, నీళ్లు మంచుగడ్డలా ఉన్నాయటండి, అమిత చల్లగా ఉన్నాయి. ఎలాగో కాలకృత్యాలు తీర్చుకొని నడవలేక తిరిగి అచ్చటికి వచ్చేటప్పటికి విపరీతమైన నీరసము, కడుపులో మంట చెలరేగాయి. సరే కాలకృత్యాలు అక్కడ తీర్చుకున్నారట. తీర్చుకుని ఇక నడవలేక అలాగ మళ్ళీ వెనక్కి వచ్చారట. వచ్చేసరికి విపరీతమైన నీరసం వచ్చేసింట మాస్టర్ గారికి. కడుపులో మంట, ఆకలి. ఎప్పుడు తిన్నారు మాస్టర్ గారు? ఇంకా ఆకలి ఆయనకి. అప్పుడే ఆశ్రమం ఎదుట చిన్న షామియానా కట్టుకొని ఒకరిద్దరు చా అమ్ముతుండడం చూశాను. అక్కడే ఆశ్రమం ఎదుట ఒక చిన్న షామియానా కట్టి అక్కడ టీ అమ్ముతున్నారట. అక్కడ కూర్చుని ఉప్పు బిస్కెట్లు, టీ తీసుకుంటుండగా అంగడివాడు నా పరిస్థితి గురించి ఎంతో జాలిగా అచ్చట వారికి చెబుతున్నాడు. అప్పుడు అక్కడ కూర్చుని మాస్టర్ గారు, అక్కడ ఉన్నవేంటి, టీను ఉప్పు బిస్కెట్లు ఉన్నాయి, అవే తీసుకున్నారట మాస్టర్ గారు. ఆ షాపు అతను ఉంటాడు కదా యజమాని, అతడు మాస్టర్ గారి గురించి అక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతో జాలిగా చెప్తున్నట్ట. రాత్రి అంతా ఇక్కడే ఉన్నాడు పాపం, ఆహారం లేదు, ఇట్లాగే ఉన్నాడు అని చెప్తున్నాడు అనమాట. అందరూ నన్ను ఎన్నెన్నో ప్రశ్నలు వేసి సానుభూతి చూపుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎన్నో ప్రశ్నలు వేశారట మాస్టర్ గారిని. ఎక్కడి నుంచి వచ్చావు, అయ్యో పాపం రాత్రి అంతా ఇలాగే ఉన్నావా, ఏమీ తినలేదా, అవన్నీ అనుకుంటూ మాస్టర్ గారి మీద వాళ్ళందరూ సానుభూతి చూపుతున్నారట. మరి కొంతసేపటికి ఆశ్రమంలో శ్రీ ఆనందమాయ అమ్మ వేదికపై జ్యోతి వెలిగించడంతో భాగవత సప్తాహం ప్రారంభమైంది. మరి కొంతసేపు అయ్యేసరికి ఆశ్రమంలో ఆనందమాయ అమ్మ వేదిక మీద జ్యోతి వెలిగించారట. భాగవత సప్తాహం ప్రారంభం చేశారట. శ్రీమద్ భాగవత పారాయణ ద్వారా శ్రీకృష్ణ సాక్షాత్కారం పొందిన శ్రీ అఖండానంద సరస్వతి అనే మహాత్ముడు సన్యాసి, ఆయన వయసు సుమారు 50 లేక 60 సంవత్సరాలు ఉంటాయి, భాగవతం చెప్పని ఆరంభించారు. అక్కడ భాగవతం చెప్తున్నది ఎవరంటే శ్రీమద్ భాగవత పారాయణ ద్వారా శ్రీకృష్ణ పరమాత్మని సాక్షాత్కారాన్ని పొందారట ఆయన, శ్రీ అఖండానంద సరస్వతి అనే మహాత్ముడు. ఆయన వయసు 50 లేక 60 సంవత్సరాలు ఉంటాయట. భాగవతం చెప్పడం ప్రారంభించారట. వారి ముఖ్య శిష్యులు ఒకరు శ్రోతగా వారి కుడి ప్రక్కగా కూర్చున్నారు. ఆయన ముఖ్య శిష్యులు ఒకళ్ళు ఆయన కుడి పక్కగా కూర్చున్నారట. భగవత్ సాక్షాత్కారం పొందిన హరిబాబా అనే మహాత్ములు కూడా వేదికను అలంకరించి అప్పుడప్పుడు భజన చేశారు. భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందిన హరిబాబా అనే మహాత్ముడు కూడా ఒక ఆయన అక్కడ ఉన్నారట. వేదిక మీద కూర్చుని మధ్య మధ్యలో ఆయన కూడా భజన చేస్తున్నారట. ఎర్రని కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసులు, సన్యాసినులు మరియు తెల్లని వస్త్రాలు ధరించిన బ్రహ్మచారిణులు కొన్ని వందల మంది ముందు వరుసలో కూర్చున్నారు. ఎంతోమంది సన్యాసులు, సన్యాసినులు అంటే స్త్రీలు, సన్యాసం తీసుకున్న పురుషులు, స్త్రీలు, బ్రహ్మచారులైన పురుషులు, స్త్రీలు అందరూ, వాళ్ళు తెల్లటి వస్త్రాలు అన్నమాట బ్రహ్మచారులు. వీళ్ళందరూ ఓ డ్రెస్ కోడ్ ఉందన్నమాట. వాళ్ళందరూ ముందు వరుసలో కూర్చుని ఉన్నారట. వారు వెనుక వరుసలోనే నేను కూర్చున్నాను. వాళ్ళందరూ కూర్చున్న తర్వాత వెనక వరుసలో మాస్టర్ గారు కూర్చున్నారట. సమయం గడిచిన కొద్దీ పొరుగురు నుండి కాలినడకన బండ్ల మీద ఎందరెందరో గ్రామస్తులే గాక కార్లలో మంత్రులు, గవర్నర్లు, నగరవాసులు జనవాహినిగా తరలివచ్చి మిగిలిన ప్రదేశమంతటా కూర్చున్నారు. ఇంతట్లా పక్క గ్రామం నుంచి పక్క గ్రామాల వాళ్ళు చాలామంది వారు కాలినడకన బండ్ల మీద ఎందరెందరో వచ్చారట. కార్లలో మంత్రులు, గవర్నర్లు వాళ్ళు కూడా వచ్చారటండి. నగరవాసులు జనవాహినిగా తరలి వచ్చి మిగిలిన ప్రదేశంలో అంతా కూర్చుంటున్నారట. అంతమంది ఉన్న ఎంతో నిశ్శబ్దంగా వినయ విధేయతలతో క్రమశిక్షణతో కూర్చున్నారు. వాళ్ళందరి గురించి చెప్తున్నారు, వాళ్ళు ఎట్లా ఉన్నారు అక్కడ కూర్చున్న భక్తులందరూ అని చెప్తున్నారు అనమాట. వాళ్ళటండి ఎంతమంది భక్తుల అంతట ప్రదేశం అంతా కూర్చుని ఉన్నా సరే చాలా నిశ్శబ్దంగా ఉన్నారట. అంతమంది ఉన్నా సరే, మామూలుగా అంతమంది ఉంటే ఎంత కోలాహలంగా ఉంటుందండి, అసలు మాట్లాడేసుకుంటూ అట్లా ఉంటుంది కదా. కానీ వాళ్ళు చాలా డిసిప్లైన్గా ఉన్నారట. అక్కడ
ఎంతో నిశ్శబ్దంగా వినయ విధేయతలతో చాలా వినయంగా ఉన్నారట, క్రమశిక్షణతో కూర్చున్నారట, చాలా డిసిప్లైన్గా కూర్చున్నారట, ఎవ్వరూ మాట్లాడలేట, సైలెంట్గా ఉన్నారట. భజనలో కించిత్తైనా బిడియం లేకుండా హృదయపూర్వకంగా పాల్గొంటున్నారు. అందరూ భజన చేస్తున్నారట, చిన్న బిడియం కూడా కించిత్ లేట వాళ్ళందరికీ. ఎవరేమనుకుంటారో అలాంటివి ఏమీ లేవుట. అందరూ చక్కగా భజన చేస్తున్నారట, హృదయపూర్వకంగా పాల్గొన్నారట భజనలో. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ, అక్కడ ఉన్న భక్తులందరినీ పరిశీలించారు మాస్టర్ గారు, ఎట్లా ఉన్నారు వాళ్ళు అంటే. మనకేనో ఇక్కడ ఉన్న వాళ్ళకి, మనకేనో అక్కడ వాళ్ళకి తేడా అనమాట, అటుపక్క వాళ్ళకేను. అది ధూమపానం అలవాటు ఉన్నవారు అప్పుడప్పుడు లేచి ఎంతో దూరంగా పోయి చెట్లు చాటున అవసరాలు తీర్చుకొని రావడం చూశాను. ఈ సిగరెట్లు అట్లాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు లేచి దూరంగా వెళ్ళిపోతున్నారట. వెళ్ళిపోయి అక్కడ ఏదో కాల్చుకున్న వాళ్ళు తర్వాత మళ్ళీ వచ్చి కూర్చుంటున్నారట. ఆంధ్రులు వారి నుండి లవలేశమైన ఈ శ్రద్ధ నేర్చుకోగలిగితే నికృష్టమైన మన జీవితాలు ఎంత మధురంగా పవిత్రంగా ఉండగలవో కదా అనిపించింది. ఇక్కడ చెప్తున్నారు, మన తెలుగు వాళ్ళందరూ ఎంత లవలేశమైనా సరే, కొంచెమైనా సరే ఈ శ్రద్ధ నేర్చుకోగలిగితే, వాళ్ళల్లో ఉన్న శ్రద్ధ మనం నేర్చుకోగలిగితే నికృష్టమైన మన జీవితాలు ఎంతో మధురంగా పవిత్రంగా ఉండగలవు కదా అని అనిపించింది అంటున్నారు. అంటే మనం ఎలా ఉంటామో చెప్తున్నారు మాస్టర్ గారు. వాళ్ళందరికీ ఆపోజిట్గా మనం ఉంటాం అన్నమాట. అది తెలుసు కదా, మనం ఆ దేవాలయాలకి అక్కడికి వెళ్తే ఎలా ఉంటాం, తిరుపతి వెళ్తే ఎలా ఉంటాం, షిరిడి వెళ్తే ఎలా ఉంటాం తెలుసు కదా. మాట్లాడుకుంటూ తోసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు ఎందుకు వచ్చామో కూడా తెలియదు, అట్లా ఉంటాం. వేదిక మధ్య మహాత్ముల నడుమ కళ్ళజోడు పెట్టుకుని కూర్చున్న శ్రీ ఆనందమాయి గడ్డం క్రింద చేయి పెట్టుకుని అత్యంత శ్రద్ధతో భాగవతం వింటున్నారు. అక్కడ కళ్ళజోడు పెట్టుకుని ఆనందమాయి కూర్చుని ఉన్నారట. వేదిక మధ్య మహాత్ముల మధ్యలో ఆవిడ కూర్చుని కళ్ళజోడు పెట్టుకుని ఉన్నారట. ఆనందమాయి గడ్డం కింద చేయి పెట్టుకొని అత్యంత శ్రద్ధతో భాగవతం వింటున్నారట ఆవిడ కూడా. నిత్యము కార్యక్రమం చివరిలో మహాత్ముల అమ్మకు పాద నమస్కారం చేస్తారు. వాళ్ళకంత అసలు చూడండి ఎట్లా ఉంటారు వాళ్ళు. నిత్యము కార్యక్రమం అయిపోగానే చివరిలోట మహాత్ములందరూట అమ్మకు పాద నమస్కారం చేస్తారట వాళ్ళు ప్రతిరోజు. ఆ కార్యక్రమం అయిపోగానే చివరిలో అమ్మకి పాద నమస్కారం చేస్తారట వాళ్ళందరూ మహాత్ములు. ప్రజలు వేరొకరిని అలా గౌరవించడం చూచి ఓర్వలేని ఆంధ్రదేశానికి ఆ దేశానికి వ్యత్యాసం చూడగానే హిమాలయాలలో నిరంతరం తపస్సు చేస్తూ ఆ తపశ్శక్తిని ధారపోస్తుంటే అది గంగా, యమున, బ్రహ్మపుత్ర వంటి మహానదుల వలె ఆ ప్రజల జీవితాలను నేటికి ఎంత పావనం చేస్తున్నాయో అర్థమయ్యింది. ఇక్కడ ఎంతో ముఖ్యమైన పాయింట్ ఇక్కడ మనం చూడాలండి. అదేంటంటే వాళ్ళందరూ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మహాత్ములు. ఇందా చదువుకున్నాం కదా మనం, అఖండానంద సరస్వతి ఆయన గొప్ప మహాత్ములు వారు. ఇంకోరు ఎవరి పేరు ఇందాక చెప్పుకున్నాం, ఆయన భజన చేస్తున్నారని చెప్పుకున్నాం కదా, ఆయన పేరు ఏదో ఉందండి, నాకు ఇక్కడ చూస్తుంటే కనబట్టలేదు గబుక్కున. ఆయన కూడా అనమాట. అట్లా వాళ్ళందరూ కూర్చుని, ఆ మహాత్ములందరూ కూర్చుని చోట మధ్యలో అమ్మ కూర్చున్నారు కదా, ఆ మహాత్ములందరూ చివరిలో వచ్చి అమ్మకి నమస్కారం చేసుకుంటున్నారంట. అంటే మహాత్ముల్ని, ఆ మహాత్ములు గౌరవించుకునే విధానం ఎంత బాగుందో చూడండి. వారు కూడా మేము మహాత్ములం కదా అని అట్లా లేరు వాళ్ళు. వాళ్ళు వచ్చి అమ్మకి నమస్కారం చేసుకుంటున్నారు ఎంతో వినయంగా చూడండి. అందుకని ప్రజలు వేరొకరిని అలా గౌరవించడం చూచి ఓర్వలేని ఆంధ్రదేశానికి ఆ దేశానికి వ్యత్యాసం చూడగానే హిమాలయాల్లో నిరంతరం తపస్సు చేస్తూ ఆ తపశ్శక్తిని ధారపోస్తుంటే అది గంగా, యమున, బ్రహ్మపుత్ర వంటి మహానదుల వలె ఆ ప్రజల జీవితాలను నేటికి ఎంత పావనం చేస్తున్నాయో అర్థమయ్యింది అంటున్నారు. అంటే మనకేను, మన ఆంధ్రదేశం అదే తెలుగు రాష్ట్రాలకేను అక్కడ ఉన్న తేడా చెప్తున్నారు మాస్టర్ గారు. మన వాళ్ళు ఎట్లా ఉంటారని ప్రజలు ఓర్వలేరు అట్లా. అది ఏమనిపించింటే ఆ తేడా చూస్తుంటే హిమాలయాల్లో నిరంతరం తపస్సు చేస్తూ ఆ తపశ్శక్తిని ధారపోస్తుంటే అది ఏమవుతుంటే గంగా, యమున, బ్రహ్మపుత్ర వంటి మహానదుల వలె ఆ ప్రజల జీవితాలను నేటికి ఎంతగా పావనం చేస్తున్నాయో అర్థమైంది అన్నారు. సుమారు 11 గంటల ప్రాంతంలో ప్రవచనం పూర్తయింది. మధ్యాహ్నం 11 అయ్యేసరికి
అక్కడ ప్రవచనం పూర్తయిందిట. ఎలా వచ్చిన జనవాహిని అలా చూస్తుండగానే కరిగిపోయింది. అలా వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి అట్లాగే వెళ్ళిపోయారు. కొద్దిమంది శ్రీమంతులు, మంత్రులు, గవర్నర్లు వంటి వారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఆశ్రమానికి చాలా దూరంలో ప్రత్యేకమైన గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారని చెప్పుకున్నాం కదా, మంత్రి డబ్బున్న వాళ్ళు, గవర్నర్లు, వీళ్ళందరూ బాగా డబ్బులు ఖర్చు పెట్టి కొంచెం ఆశ్రమానికి కాస్త దూరంలో వాళ్ళు ప్రత్యేకమైన ఎవరికి వాళ్ళు గుడారాలు వేసుకున్నారట. అమ్మ ప్రత్యేకమైన తమ గుడారంలోకి వెళ్ళిపోయారు. అమ్మ గుడారం అమ్మకుంటుంది కదా, ఆవిడ అందులోకి వెళ్ళిపోయారు, ఆనందమయ్య అమ్మ. మరలా మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు భాగవత ప్రవచనం జరిగింది. మళ్ళీ మధ్యాహ్నం 3ంటికి ప్రవచనం స్టార్ట్ చేశారు. అది 5 వరకు జరిగిందిట. నాటి మధ్యాహ్నం కూడా ఉప్పు బిస్కెట్లు, టీతో కడుపు నింపుకున్నాను. ఆ రోజు మధ్యాహ్నం కూడా మాస్టర్ గారు మళ్ళీ అక్కడే చిన్న గుడారంలో అమ్ముతున్నారు కదా టీను, ఉప్పు బిస్కెట్లు, అవే తిని కడుపు నింపుకున్నారట. చూడండి, పొద్దున్న ముందంతా ఆయనకి నిద్ర లేదు, ఫుడ్ లేదు, మాస్టర్ గారికి ఆహారం లేదు. పొద్దున్నే ఉప్పు బిస్కెట్లు, టీ తిన్నారు. మధ్యాహ్నం కూడా ఉప్పు బిస్కెట్లు, టీ, అంతే ఆయన ఆహారం. అది తింటున్నప్పుడు వెగట పుట్టి మనస్సు, బాబా నిన్ను నమ్ముకున్నందుకు నన్ను బాగానే ఆదుకుంటున్నావు అని ఎత్తి పొడుస్తూనే ఉంది. ఇంకా మాస్టర్ గారికి తింటుంటే ఆ ఉప్పు బిస్కెట్లు అవి తింటుంటే మాస్టర్ గారికి వెగట పుట్టింట. పొద్దున్న అదే తిన్నారు, ఇప్పుడు మధ్యాహ్నం కూడా అదే, పైగా జ్వరంతో ఉన్నారు. ఇంకన్నీ దానివల్ల మాస్టర్ గారికి అనిపించింట, వెగట వచ్చేసి బాబా నిన్ను నమ్ముకున్నందుకు నన్ను బాగానే ఆదుకుంటున్నావు అని మనసు ఎత్తిపొడుస్తున్నట్టుగా ఉందిట. సాయంత్రం ప్రవచనం అయిన దగ్గర నుండి చీకటి పడుతున్న కొద్దీ రాత్రికి ఎక్కడ తలదాచుకోవాలా అనే ఆలోచన ప్రారంభమైంది. సాయంత్రం ప్రవచనం అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా మాస్టర్ గారు అనుకుంటున్నట్టు, అమ్మ చీకటి పడుతుంది, నేను ఎక్కడ ఉండాలి, ఎక్కడ తలదాచుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. మనసుకు ఎంతగా నచ్చజెప్పుకుంటున్నా శరీరం మొరాయిస్తుంది. మనసుకి ఎంతో చెప్పుకుంటున్నారట, ఏం పర్వాలేదు ఎక్కడైనా ఉండొచ్చు అలా చెప్పుకుంటున్నా సరే శరీరం సహకరించటం లేదు, మొరాయిస్తుందిట. సాధకుడు అవ్వాలంటే శరీరానికి కూడా కష్టం ఏర్పడడం ఎంతగా అలవడాలో బాగా అర్థమైంది. మంచి సాధకుడిగా తయారవ్వాలంటే మనసుకే కాదు శరీరానికి కూడా కష్టం ఏర్పడడం అనేది ఎంతగా అలవడాలో అన్నది బాగా అర్థమైంది అంటున్నారు మాస్టర్ గారు. లేకుంటే శరీరానికి ఎట్టి ఇబ్బంది కలగనంత వరకు తెచ్చిపెట్టుకున్న భక్తితో మనసు ఎన్నో రీతుల దైవాన్ని స్మరిస్తుంది. మనలాంటి వాళ్ళం కదా, ఎలా ఉంటుంది? లేకుంటే శరీరానికి ఎట్టి ఇబ్బంది కలగనంత వరకు, శరీరానికి ఏ ఇబ్బంది లేనంత వరకు తెచ్చిపెట్టుకున్న భక్తినప్పుడు చాలా భక్తి ఉంటుంది. అప్పుడు మనసు ఎన్నో రీతుల దైవాన్ని స్మరిస్తుంది. ఆహా, నీ అంత గొప్పవాళ్ళు లేరయ్యా, నాకు ఇంతటి వసతి కల్పించావు, ఇంత మంచి ప్రసాదం పెట్టావు, చక్క భోజనం పెట్టావు, చక్క స్నాక్స్ పెట్టావు, హాయిగా మంచాలు ఉన్నాయి, పడుకోవడానికి ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది, మంచి ట్రాన్స్పోర్ట్, ట్రైన్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, హాయిగా వెళ్ళొచ్చాము, ఏ లోటు లేకుండా మంచి వసతి దొరికింది కదా. ఇవన్నీ హాయిగా నీదయ్యే అంతా అంటాం, తెచ్చిపెట్టుకున్న భక్తి. కానీ వాటిలో ఎక్కడైనా లోపం వస్తే మనకి, ఇలా మాస్టర్ గారికి ఎదురైన పరిస్థితే మనకు వస్తే మనమైతే ఉన్నాం, వెనక్కి వచ్చేస్తాం. వెంటనే దర్శనం వద్దు, ఏం వద్దు బాబాయ్ నేను ఉండలేను అనుకుంటాం. ఇక్కడ అంటే మనకు ముందు సౌకర్యాలు ఉండాలి. సౌకర్యాలు ఉంటున్నాయి కాబట్టి మనం అక్కడికి వెళ్తున్నాం, లేని చోటకి మనం వెళ్ళాం. ఇలా ఉంటుంది, మాస్టర్ గారు వెళ్ళిన ప్లేస్ లాగా ఉంటుంది అని చెప్పారనుకోండి, ఎవరైనా వెళ్తామా, అమ్మో మనకెందుకులే అనిపిస్తుంది, ఎందుకులే ఇంట్లో ఉందాంలే, హాయిగా అన్నీ ఉన్నాయి మనకి, ఇంట్లో ఉందాం, ఆయన ఇంట్లోనే ఉన్నారు అనుకుంటాం. ఇప్పుడు కష్టపడాల్సి వస్తే అలా అంటాం, ఇంట్లోనే ఉన్నారు ఎందుకులే, అలా అన్నమాట. లేకుంటే శరీరానికి ఎట్టి ఇబ్బంది కలగనంత వరకు తెచ్చిపెట్టుకున్న భక్తితో మనసు ఎన్నో రీతుల దైవాన్ని స్మరిస్తుంది. మనం ఒక సాధకులమన్న అహంకారానికి మెరుగులు దిద్దుకుంటాం. మనం ఏదో పెద్ద సాధకులు అంటూ, ఇంత భక్తి ఉంది నాకంటూ అన్నీ బాగున్నప్పుడు దానికి ఇంకా మనం సాధకులు అని పేరు పెట్టుకుని దానికి ఇంకా మెరుగులు దిద్దుకుంటాం అన్నమాట. ఇంకా అహంకారం బిల్డ్ చేసుకుంటాం. ఎంత స్వల్పంగానైనా కష్టం వచ్చినప్పుడు భగవంతుణ్ణి నిందిస్తాము. ఎంత చిన్న కష్టం ఏదైనా వచ్చిందనుకోండి,
అప్పుడు చూడాలి మన అసలు సాధకులు అవునా కదా బయటపడిపోతాయి. అప్పుడు భగవంతుణ్ణి నిందిస్తాం మనం, ఆయన ఉనికినే శంకిస్తాం కూడా. ఆయన అసలు ఉన్నాడా లేదా అన్నట్టుగా ఆయన శంకిస్తాం కూడా ఆయన్ని. అంటే భగవంతుడు ఆ సమయంలో మనకు కొరవట్ట సుఖంపాటి కూడా విలువ చేయడన్నమాట. ఆ సుఖంపాటి విలువ కూడా ఆయన ఆ సమయంలో మనకు ఎంజాయట్లేదు అని అనిపిస్తుంది. వెంటనే ఒక కథ గుర్తుకు వచ్చింది. ఒక భక్తుడి ఇంటిలోని రామచిలుక ఎగురొచ్చిన సీతారామ సీతారామ అని అరుస్తూ అందరి మన్ననలను పొందుతుండేది. మాస్టర్ గారికి ఆ టైంలో ఒక కథ గుర్తొచ్చిందటండి. ఒక భక్తుడి ఇంట్లో ఒక రామచిలుక ఉండేట. ఎవరు వచ్చినా సరే సీతారామ సీతారామ అని అరుస్తూ అందరినీ మన్ననలు పొంది అందరూ ఆహా ఎంత బాగుంటుంది అనుకునేవారట. సీతారామ సీతారామ అంటూ ఉండేది. ఒకరోజు ఒక పిల్లి ఆ పంజరం మీదుగా దూకగానే ఆ చిలుక భగవన్నామం విడిచి కీచుకీచుమని ఆర్తనాదం చేసి తన భక్తి ఎంత ఆడంబరమో నిరూపించుకున్నది. ఎంత బాగుందో చూడండి. మనలాంటి వాళ్ళం, ఆ చిలుక మనమే. అదేంటి మామూలుగా చిలుక ఏం చేసేది, ఆ ఇంట్లో ఎవరు వచ్చినా సరే సీతారామ సీతారామ అంటూ ఉండేది. అలా సీతారామ సీతారామ అని అంటుంటే జనాలందరూ వచ్చిన వాళ్ళందరూ ఆహా ఆహా ఎంత బాగా అంటుందో ఈ చిలక అని చెప్పి అనుకునేవాళ్ళు అనమాట. తర్వాత ఏమైంది, ఎంత భక్తు ఈ చిలక్కి, సీతారామ సీతారామ అంటుంది, ఎంత పోయేమో దీనికి, ఇలా అనుకునేవాళ్ళు అందరూ. ఒకరోజు ఏమైందిట, ఒక పిల్లి ఆ పంజరం మీద దూకిందిట. దూకగానే ఆ చిలక ఏమైంది, సీతారామ సీతారామ అనట్లేదు, అప్పుడు కీచుకీచుమని ఆర్తనాదం చేసిందిట. బాబోయ్ అని. ఇంకేముంది, ఆ పిల్లి వచ్చిందంటే ఏముంది, ఆ చిలకని పట్టుకుంటాం, చిలక చచ్చిపోతుంది. ఇంకా ఆ పిల్లి దూకేసరికి ఆ సీతారామ సీతారామ అన్నం మానేసి కీచుకీచుమంటూ బాబోయ్ బాబోయ్ అని ఆర్తనాదాలు చేసిందిట. అది చేసి తన భక్తి ఎంత ఆడంబరమో నిరూపించుకున్నది. అదంతా ఆడంబరం భక్తే కదండి. జనాలందరూ ఉన్నప్పుడేమో సీతారామ సీతారామ అందట ఆ చిలక. వెంటనే కష్టం వచ్చింది దానికి. ఆ సీతారామ అంటున్న టైం అంతా దాన్ని బాగుంది, హాయిగా ఆ యజమాని ఫుడ్ పెడుతున్నాడు, తింటోంది, జనాలు వస్తున్నారు, దాన్ని పొగుడుతున్నారు, అందరూ విచిత్రంగా దాన్ని చూస్తున్నారు, అంతా మెచ్చుకుంటున్నారు, అంతా బాగుంది. కానీ పిల్లి దాని మీద పడింది. దానికి పడేసరికి కీచుమంది, ఇంకా దాని ప్రాణం పోతుంది. అప్పుడు సీతారామ అందా, అనలేదు. చూడండి ఎవరు అసలు, ఆ చిలక మనమే. మాస్టర్ గారి కథ చిలక అని చెప్పారు కానీ అది మనమే. మనకి ఏ పాటి కష్టం వచ్చినా అబ్బే మన స్వభావం బయటకు వస్తుంది. అప్పుడు వస్తుంది స్వభావం. పరిస్థితులు అట్లాంటివి రానంత వరకు మనం పరమస భక్తుల్లాగానే దానికి ఇంకా ఇందాక అన్నారు చూడండి, మెరుగులు దిద్దుకుంటాను, అలా దిద్దుకుంటూ ఉంటాం. నేను భక్తుడిని, నేను బాబా భక్తుని, లేకపోతే మాస్టర్ గారి భక్తుల్ని. ఆ పరిస్థితి వచ్చినప్పుడు అలా ఉంటామా? అది ఆలోచించుకోవాలి, మనకు మనమే ఆలోచించుకోవాలి. నిజమైన భక్తులు అట్లా ఉండరు మనలాగా. మనమేం భక్తులమైన ఏమి కాదు, ఊరికే మాటకి అనుకుంటున్నాం అంతే. నిజమైన భక్తులు అట్లా ఉండరు. అది అందుకని ఇంకా చాలా మనకి ఎగ్జాంపుల్స్ అసలే సాధకులు అంటే ఎట్లా ఉంటారు ఏంటల్లా కొన్ని మాస్టర్ గారు చెప్పుకుంటూ వచ్చారు. వాటిని మనం రేపు చదువుకుందాం. రేపు వినాయక చవితి కదా, ఎల్లుండ అందరూ వినాయక చవితిని బాగా చక్కగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని భావిస్తున్నాను. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.